శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఏ ఆళ్వారి కథ మనం వింటే శ్రీ మహావిష్ణువు పొంగిపోతాడో ఆయనే పెరియాళ్వారు గారు. ఆళ్వారిలో ఆరవ ఆయన. ఆయన గరుత్మంతుడి అంశంతో జన్మించారు. ఆయనకి స్వామిని సేవించడం తప్ప ఇంకా ఏమీ తెలియదు. శ్రీవిల్లిపుత్తూరు అని వైష్ణవులకి అతి పవిత్ర క్షేత్రం ఉంది. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో విసుగు పుడితే ఆ క్షేత్రానికి వచ్చి ఉంటారు అని చెప్తారు సాహిత్యంలో. మధురై పక్కనే ఉంది. అక్కడ స్వామి కోసం తులసి తోట పెంచి ఆ తోట పక్కనే ఉన్న వటపత్రసాయి ఆలయంలో సమర్పించి కైంకర్యం చేసుకుంటూ ఉండేవారు ఆయన. శ్రీ మహావిష్ణువు ఆయనతో స్నేహితులు మాట్లాడేవారు విగ్రహంలోంచి. ఆయన చాలా వృద్ధులైపోయారు పాపం. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమిటో ఈయన వెర్రి, ఒక్క అక్షరం చదువుకోలేదు, ఒక్క రూపాయి సంపాదించలేదు అని ఆయన మీద జాలి పడేవారు. అది శ్రీ మహావిష్ణువుకి నచ్చలే. భగవంతుడు తలుచుకోవాలి కానీ విద్య ఎంతసేపు. ఆ కాలంలో మధుర రాజు వల్లభదేవుడికి మోక్షం కావాలి అనే కుతూహలం కలిగింది. అయితే నేను ఏ దేవుణ్ణి పూజించాలి, ఇంతమంది